ఏలూరు జిల్లా పి అంకంపాలెం గ్రామంలో కలుషిత నీరు త్రాగి 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. త్రాగునీటి ట్యాంకులో కలుపు మందు కలవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు ఏలూరు కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. తర్వాత మళ్ళీ ఇక్కడ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చామండి. అక్కడ హాస్పిటల్ సిబ్బంది, సెక్రటరీ గారు అందరూ ఉన్నారు. ఎవరు కనిపారు ఏంటంటే ఎవరికి తెలియదు అన్నారండి. మాలో ఒక ఆయన ఎంక్వైరీ చేస్తే పడిన వ్యక్తులు తెలిసింది. మాకు ఆ హెడ్ మీద అనుమానంగా ఉందని చెప్పేసి వాళ్ళతో చెప్పడం జరిగింది. సరే రేపు పొద్దున మీటింగ్ అనేసి తెల్లారి మీటింగ్ పెట్టారు. ఎస్ఐ గారు వచ్చారు, ఊరి పెద్దలు అందరూ వచ్చారు. అందరూ క్షమాక్షణ మా వల్లే మీ కేసు చెల్లదు, మీ కేసు చెల్లదు, పెట్టడం కుదరదు అనేసి ఎస్ఐ గారు వాళ్ళు అనడం జరిగిందండి. ఊరి పెద్ద మనుషులు మేము ఉంటాం, మీ పిల్లలకి ఏం కాదు, మాది హామీ అన్న పెద్ద మనుషులు కూడా పట్టించుకోవడం మానేశారు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేద్దామని వచ్చాము. మేము మా పిల్లలు అనాథ పిల్లలు కాదు కదా, సెక్రటరీ గారు పెడతాం. మా కేసు కూడా మీరు తీసుకోవాలి. మా 12 మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. వ్యక్తిని పట్టుకున్నాం కదా, వ్యక్తిని పేరు రాయకోకుండా మీరు ఎలా పెట్టారు అంటే, పోలీసు వారేమో 279 సెక్షన్ కింద నమోదు చేసాము, గుర్తు తెలియని వ్యక్తి కింద నమోదు చేసామని చెప్పి మా కేసు చెప్పుకోండి, అధికారం మొత్తం మా ఏపీ ఉందని చెప్పి ఊళ్ళో పెద్దలు అంటున్నారు. వారు కూడా పోలీసు వారు కూడా మా మీద మాటలు అనడం జరిగింది. దానికి మేము బాధపడి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చామండి ఈరోజు.